నమస్తే, నా పేరు వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆది పూజలు అందుకునే దేవుడు ఊరు వాడ కొలువై ఉండ్రాళ్ళు స్వీకరించడానికి బొజ్జ గణపయ్య అందరి ముందుకి వస్తున్నాడు. వ్యక్తిలో ధైర్యాన్ని, సమూహాన్ని, స్ఫూర్తిని నింపే ఏకదంతుడు. తన భక్తుల మొర ఆలకించే ఆశీర్వదించేందుకు ఈసారి మండపాల్లోకి విచ్చేస్తున్నాడు. ఈ గణపయ్య ఎలా ఉండాలి? నిజానికి గణపతిని మనం ఎలా ప్రతిష్ఠించుకోవాలి? వినాయకుడి విగ్రహం ఎలాంటి విగ్రహం మనం పెట్టుకోవాలి? ఎలాంటి విగ్రహం పెట్టుకోవడం ద్వారా మనకి మేలు కలుగుతుంది? మట్టి గణపతిని ఎందుకు పూజించాలి? మట్టి గణపతి పూజించడంలో ఉండే అంతరార్థం ఏంటి? హెచ్ఎంటీవీ ఈ ప్రత్యేక చర్చని ఎందుకు చేపడుతుందంటే దీనిపైన మనం ఇప్పటికే ప్రజల్లోకి అనేక అవేర్నెస్ కార్యక్రమాలని చేపట్టాం. ఈ మట్టి గణపతిని మనసారా పూజించడం వెనక ఉండే అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికోసం హెచ్ఎంటీవీ ఓ ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొనడానికి మనతో పాటు రమ్మగారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉన్నారు. అలాగే జూమ్ లైవ్లో అన్నదానం సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ మట్టి గణపతి పూజలో ఉండే అంతరార్థాన్ని తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో మధ్యలో మరో పర్యావరణవేత్త కూడా జాయిన్ కానున్నారు. ముందుగా రమ్మగారు, మట్టి వినాయకుడిని పూజించడం సర్వశ్రేష్టం అని మనకు చెప్తూ ఉంటారు. దానికి పురాణాల్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయా? దాని వెనకుండే కారణాలేంటి? గణేశాయ నమః. అనేక కారణాలు ఉన్నాయి. భూతత్వంలో నుంచి వచ్చేదే మనకి మట్టి, భూమి నుంచి వచ్చేదే. అసలు విఘ్నేశ్వరుడు మూలాధార చక్రానికి అధిపతి. ఆయన మూలాధార చక్రం ఏంటిది అంటే భూతత్వంతో కూడుకొని ఉంటుందన్నమాట. కాబట్టి ఈయనని మట్టితో మనము తయారు చేసుకొని, అసలు పూర్వకాలంలో అయితే ఆ వినాయక చవితి రోజే మట్టిని తీసుకొని వచ్చి అప్పటికప్పుడు తయారు చేసి పూజా మందిరాల్లో పెట్టి పూజని చేసుకునే సాంప్రదాయం మనకి పురాణాల్లో కనిపిస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఎక్కడో అమ్ముతున్నారు, ఏవో తీసుకొస్తూ ఉన్నాం. మట్టి వినాయకుడినే పూజించాలి అని ఎంత చెప్పినా కానీ ఎవ్వరూ వినట్లేదు. కెమికల్తో తయారు చేసినవి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన ఆ విగ్రహాల్ని తీసుకురావటం వల్ల పర్యావరణానికి కూడా చాలా నష్టం ఉంది. అందుకే మనకి మట్టి వినాయకుడిని ఆరాధించడం ప్రధానంగా ఏంటిది? విఘ్నేశ్వరుడు మూలాధార చక్రాధిపతి. మూలాధారం దేనికి మనకి ఆ చక్రం అనేది మనకి ఉపయోగపడుతుంది అంటే జ్ఞానానికి ప్రతీక అన్నమాట. అందుకే మనం ఎందుకు గుంజీళ్ళు తీస్తాం వినాయకుడి దగ్గర? చూడండి, మూలాధార చక్రం యాక్టివేట్ అయితే జ్ఞానం అనేది లభిస్తుంది. అందుకు కారణంగా మనం చేస్తాం. ఆ మూలాధార చక్రం ఏంటిది? భూతత్వంతో కూడుకొని ఉంటుంది. ఒక్కొక్క చక్రం ఒక్కొక్క తత్వానికి సంకేతంగా మనకి యోగశాస్త్రంలో చెప్పబడింది. కాబట్టే మనం మట్టితోనే తయారు చేయాలి. ఇది ఒక రకమైన కారణం అయితే, ఇంకొక కారణం ఏంటిది అంటే పర్యావరణానికి వచ్చే వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా వినాయకుడిని, ఇంట్లో మట్టి వినాయకుడిని ఆరాధించటం ప్రతి ఒక్కరికి సంప్రదాయం ఉంటుంది. ఇంతమంది కూడా మనం మట్టి కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ఇంకేదైనా రసాయనమైన రంగులని కలిపి తయారు చేసిన విఘ్నేశ్వరిని కానీ మనం చేసి నిమజ్జనం చేసామంటే నీరంతా కలుషితం అవుతుంది. మామూలుగా మనకి భాద్రపద మాసం వర్షాకాలం, వరదలు ఎక్కువగా వస్తాయి, వర్షాలు ఎక్కువగా కురుస్తాయి, నీరు మారుతుంది. నీరు మారితేనే మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇటువంటి సందర్భంలో మనం మట్టి వినాయకుడిని కాకుండా ఈ వేరే వినాయకుళ్ళని మనం తయారు చేసి అనేక రసాయనాలు, కెమికల్ అవి నిమజ్జనం చేయటం వల్ల నీళ్లు కలుషితం అవుతాయి. అవి మనమే తాగుతాం, ఆ నీటిని మనమే త్రాగుతాం. అందువల్ల అసలు ఇటువంటి వినాయకుడిని పూజించటం వల్ల మహాపాపం కూడా, మహాపాపం. ఇక్కడ కారణం ఉంది పురాణాల్లో. ఎందుకు మట్టితో చేసిన వినాయకుడు అంటే భూతత్వానికి సంబంధించింది. కాబట్టి ఆ మట్టి వినాయకుడు, ఈ వినాయకుడిని నిమజ్జనం చేస్తే పంచభూతాలని కూడా ఏకము చేసి మనము నిమజ్జనం చేసినట్లుగా కూడా కొన్ని పురాణాల్లో మనకి, ముద్గల పురాణంలో మనకి చాలా స్పష్టంగా వినాయక చవితి ఎలా చేసుకోవాలి, ఎలా చేస్తే మనకి పుణ్యం వస్తుంది, వినాయకుడి అనుగ్రహం ఎలా, విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి ఖచ్చితంగా. జ్ఞానాదికి అధిపతి ఆయన అనుగ్రహం ఉండాలి. మనం ఏ పని చేసినా, మంచి పని చేసినా కూడా ఆటంకాలు అనేవి ఉండవు ఆయన ఆరాధిస్తే. అలాగే మనం ఇప్పుడు కొత్త పోకడలకి, పండగ అంటే భక్తి శ్రద్ధలతో భగవంతుడి అనుగ్రహం కోసం మనం చేయాల్సిన పండగలని మనం
కాలానుగుణంగా వచ్చే పోకడలకి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఎలా అంటే వీధికి ఒక 4 మంటపాలు 5 మంటపాలు అంటే ఒక వీధిలో వెళితే వరుసగా ఒక 100 అడుగులకు ఒక వినాయక మంటపం కనిపించటం. ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి. అంటే పెట్టకూడదా అనేది కాదు, పెట్టాలి. కాకపోతే ఈ డీజేలు పెట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు. కాబట్టి మనం భక్తి శ్రద్ధలతో ఈ పండుగను చేసుకోవాలి. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, వాతావరణ కాలుష్యం ఉండకూడదు, మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అలాగే భక్తి శ్రద్ధలతో మనము వినాయకుడి పుట్టుక గురించి తీసుకుంటే కూడా చాలా మనకి కనిపిస్తుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అన్నదానం సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు వినిపిస్తుందయ్యా? గణనాథుడిని మనం ఎందుకు పూజిస్తాము? తొలి పూజలు ఎందుకు స్వామికే సమర్పిస్తాము? దీని వెనకుండే అంతరార్థం ఏంటి? మిగతా దేవుళ్ళతో పోలిస్తే గణపతికి ఉండే ప్రత్యేకత ఏంటి? గణపతి విఘ్నరాజు. విఘ్నాలని తొలగించడం కోసం దేవతలందరికీ కూడా ఒక గణాధిపతిగా ఎన్నిక చేసుకోవాలని అనుకున్న టైంలో ఎవరైతే ముందు భూప్రదక్షిణం చేసొస్తారో వాళ్ళకి ఈ గణాధిపత్యాన్ని ఇవ్వాలి అని శివపార్వతులు అనుకుంటారు. ఆ క్షణంలో మా కుమారస్వామి నెమలి వాహనం చాలా స్పీడ్గా ప్రయాణం చేసి భూప్రదక్షిణ చేసి వద్దాం అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో విఘ్నేశ్వరుడు మరుగుజ్జు రూపము, నడవలేడు. అలాంటి పరిస్థితుల్లో నారద మహర్షి వచ్చి ఆయనకి ఉపదేశం ప్రకారము తల్లిదండ్రుల్ని ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినట్లే అని చెప్పిన మీదట శివపార్వతులు ఇద్దరి చుట్టూతో ప్రదక్షిణం చేసిన గణపతికి గణాధిపత్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. అది పురాణాల్లో మనము విన్నది. అయితే ఇందులో ముఖ్యమైనది ఏంటంటే గణేశ్వరుడు చాలా సూక్ష్మ దృష్టి కలవాడు. గణపతి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏనుగు కళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి. సూదిని కూడా తీసుకుని భూమి మీద ఉన్న సూదిని కూడా పైకి తీసుకోగలదు. అంత సూక్ష్మ దృష్టి ఉంటుంది. అలాగే చెవులు చాలా పెద్దవిగా ఉంటాయి. అంటే వినటం అనేది ఒక ప్రత్యేకత. ఒక మనిషి సమస్యలని వినటం అనేది కూడా చాలా ఒక ముఖ్యమైన విషయం. అసలు వినటం అనేది జరగకపోతే దానికి సరైన జడ్జిమెంట్ ఇవ్వలేదు. కాబట్టి శివుడి గణపతి యొక్క ఆకారంలో మనం చూసేది పెద్ద పెద్ద చెవులున్న ఆ గణపతికి వినే జ్ఞానం. అలాగే గణపతికి ప్రత్యేకత ఏంటంటే నవగ్రహాలకి ఆధిపత్యం. నవగ్రహాన్ని పూజించినట్టే గణపతిని కనుక పూజిస్తే నవగ్రహ దోషాలు పోతాయి అనేది మన శాస్త్రాల్లో చెప్పారు. గణపతి సంబంధించినంత వరకు శుద్ధి బుద్ధి రెండూ ప్రసాదించే ఒక దేవుడుగా మనము సమాజంలో ఒక మంచి చెయ్యాలంటే మనము గణపతిని పూజించి మొదలు పెట్టాలంటే స్టార్టింగ్ లోనే ఒక విఘ్నాలు కలెక్టర్గా విఘ్న రాజాధిపతి అయిన గణపతిని స్తోత్రం చేసిన తర్వాతే ఏ పనైనా చేస్తాం. అది మన యొక్క దేవి దేవతలని పూజించే విధానంలో ఏ ఉత్సవంలో అయినా సరే, ఏ యొక్క పండుగలు అయినా సరే మనం గణపతిని పూజించడం అనేది ఒక ముఖ్యమైన విధిగా పెట్టుకోవడం జరిగింది. ధన్యవాదాలు అన్నదానం సత్యనారాయణ గారు. రమ గారు, ఇప్పుడు మనం గణనాథుడిని రకరకాలుగా పూజిస్తుంటాం. అయితే రకరకాల విగ్రహాలకి మట్టి గణపతికి ఉండే తేడా ఏంటి? మట్టి గణపతికి కూడా మనం సహజ సిద్ధమైన రంగులనే వాడాలి అని చెప్తాం, ప్రకృతి నుంచి వచ్చే రంగులు. అవి కాకుండా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడటం వల్ల మనకి నష్టం జరుగుతుంది అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మన శాస్త్రవేత్తలు చెప్తుందే, మన సనాతన ధర్మం కూడా చెప్తుంది. మీరేమంటారు? ఇది నిజమే కదండి. ఇప్పుడు మనము ఆహార పదార్థాలు కెమికల్ బాగా ఎక్కువ యూస్ చేసి పండిస్తున్నారని అనేక సార్లు మనం వాటిని అనేక పదార్థాలతో కలిపి
మరి శుభ్రం చేసి ఆహారాన్ని తీసుకుంటాం. మరి ప్రకృతి పరంగా వచ్చే ఈ ఆహారమే మనం స్వీకరిస్తాం, ఆ నీటినే మనం స్వీకరిస్తాం. అటువంటి నీటిని మనమే పాడు చేసుకోవటం అన్నమాట. ఇప్పుడు మట్టి గణపతికి సాధారణ రంగులు వేయటము, అసలు నిజంగా చూడండి, మట్టి గణపతిని యథావిధిగా తీసుకొని వచ్చి నుదిటిన గంధము కుంకుమ బొట్టు పెట్టి ఒకసారి ఆరాధన, స్వామివారిని చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. మనం ఏ రంగులు వేయక్కర్లేదు. ఒకవేళ ఏదైనా వెయ్యాలి అంటే గణపతికి మొత్తము గంధమి, విగ్రహానికి మొత్తము గంధాన్ని పూజించి పసుపు పూజించవచ్చు, పూసి బొట్టును పెట్టి ఆ గణపతిని ఒకసారి చూడండి కనులారా. అసలు గణపతిని చిన్న బిడ్డలు అంటే పుట్టి కొంచెం ఊహ ఎరిగిన బిడ్డలు 3 నెలల పిల్లల దగ్గర నుంచి మంచంలో ఉన్న వృద్ధుల వరకు కూడా వినాయక చవితి వస్తుంది, విఘ్నేశ్వరుడు గుర్తుకు రాగానే ఎంతో ఆనందకరం. అంతటి అందమైన స్వరూపం విఘ్నేశ్వరుడిది. గజముఖముతో ఉన్నా కూడా ఆయన చాలా అందంగా కనిపిస్తాడు. అపారమైన జ్ఞానాన్ని, సంపదని ఇచ్చేవాడు. ఇందాక సార్ అన్నారు సిద్ధి బుద్ధి అని. బుద్ధి ఉంటే ఖచ్చితంగా సిద్ధిస్తుంది, మనకి ఏదైనా సిద్ధిస్తుంది. అది ఎలా? విఘ్నేశ్వరుని ఆరాధన వలన. ఎలా? ప్రకృతి పరంగా మనం ఆరాధించాలి. అంతేకాని మనం ప్రకృతి భగవంతుడు ఇచ్చాడు, మనం ఎవరము తయారు చేయలేదు. చెట్లు, చేమలు, కొండలు, కోనలు, నీరు ఇదంతా కూడా ప్రకృతి సిద్ధంగా భగవంతుడు మనకు అందించింది. వీటిని మనం స్వయానా చేతులతో పాడు చేసుకోవటం అంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ రంగులు వేయటం కానీ అవి ఆకర్షణకి బాగానే ఉంటాయి, మనం ఇంట్లో షోకేస్లో పెట్టుకోవటానికి బాగానే ఉంటాయి. ఈ విగ్రహాలని ఆరాధించి వీటిని నిమజ్జనం చేయటం వల్ల మనకి అనేక రకాల సమస్యలు, అనారోగ్య సమస్యలు అనేవి కూడా మనకి వస్తాయి. కాబట్టి మట్టి అనేది మనకి ఎప్పుడైనా కూడా అందరూ కూడా మట్టిలో కలిసిపోయేదే కదా అని సాధారణంగా వాడుతూ ఉంటారు. అది గొప్ప పదం, మట్టిలో కలిసిపోవటం. అంటే ఇక్కడ మనకి గణపతి యొక్క ఆరాధన వినాయక చవితికి, గణేష్ చతుర్థికి ఏం చెప్తుంది? అంతరార్థం ఏంటిది అంటే ఆఖరికి అందరము కూడా దీనిలో కలిసిపోవటం అనేది కూడా ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన అనేది ఇక్కడ భక్తి శ్రద్ధతో చేస్తే మనకు అన్నీ కూడా సిద్ధిస్తాయి. మనము భక్తి అంటే ఏం చేస్తామంటే ఒక విగ్రహారాధననే భక్తి, ఒక ఆలయానికి వెళ్తేనే భక్తి, నేను స్వామివారికి ఇంత గరిక సమర్పించే భక్తి అంటే అది కూడా భక్తే. కానీ ఇంకొకటి కూడా పర్యావరణాన్ని రక్షించుకోవడం కూడా భక్తే ఇక్కడ. ఎందుకు అంటే భక్తి అనేది ఒక విగ్రహారాధనకి, ఆలయ దర్శనానికే కాదు, మనకి మొత్తం ప్రపంచంలో ఏది ప్రకృతి పరంగా వచ్చినా దాన్ని కాపాడుకోవటం కూడా భక్తి. న్యాయం, ధర్మం, ప్రకృతి ఆరాధన, నీటిని రక్షించుకోవటం, ప్రకృతిని, అడవుల్ని రక్షించుకోవటం, పార్వతీమాత. కాబట్టి ఆమె యొక్క కుమారుడు కాబట్టే ఈ యొక్క ఆరాధన. ఇంకా మనం ఆలోచిస్తే ఇక్కడ బాగా లోపల సూక్ష్మంగా వెళితే వినాయక చవితి ఈ సమయంలో ఆరాధన చేయటానికి ఏంటిది అంటే 21 పత్రులతో పూజిస్తే మనకి వర్షాకాలంలో నీరంతా కూడా కొత్త నీరు వస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి కాపాడడం కోసం ఇప్పుడు మనం యాక్వాగార్డ్స్, ప్యూరిఫైర్స్ పెట్టుకున్నాం, ఒకప్పుడు కాలంలో లేవు. ఈ వినాయక చవితిలో వాడే పత్రులే ఆ నీటిని శుభ్రం చేస్తాయి. అలా నీటిని వాడుకునేవాళ్ళు. కాబట్టి ప్రకృతి పరంగా ఏది వచ్చినా కూడా, ఈ సైన్స్ కూడా తర్వాతనే వచ్చింది. ముందు సనాతన ధర్మం, తర్వాత ఆరాధన, దీని తర్వాతనే సైన్స్ వచ్చింది. సైన్స్ చెప్తోంది, ఏం చెప్తోంది? సైన్స్ కూడా చెప్తోంది మట్టి వినాయకుడిని ఆరాధించండి, భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. మట్టి వినాయకుడే మహావినాయకుడు. మట్టి వినాయకుడిని పూజిద్దాం, మన పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఈ మట్టి గణపతి మహాగణపతి కార్యక్రమం. రమాదేవి గారు, మనం మట్టి గణపతి మహాగణపతి అంటున్నాం కదా, ఈ మన పురాణాల్లో దీని గురించి ఏ పురాణాల్లో మనకి ప్రత్యేకంగా దీని గురించి చెప్పారు? ముద్గుల పురాణంలో ఉందని చెప్పారు కదా, అసలు గణపతి ఆరాధన ఎలా ఉండాలి ముద్గుల పురాణం ప్రకారం? ఎలా ఉండాలి ఆరాధన అంటే నేను ముందుగానే చెప్పాను, ఆ రోజుకి వెళ్ళి మట్టి తీసుకొని రావాలి. ఎక్కడ? నదికి వెళ్ళి, నదిలో కొంచెం దూరం లోపలికి వెళ్ళి మనం జాగ్రత్తలు వహిస్తూ, ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకి వర్షాలు, వరదలు ఎక్కువైపోయాయి కాబట్టి ఎప్పుడు వస్తుందో వరద అనేది తెలియదు పైనుంచి. ఆ మట్టిని భక్తి శ్రద్ధలతో ఈ తీసుకురావటానికి వెళ్ళినప్పుడు కూడా శుచిగా, శుభ్రంగా స్నానం చేసి, ఉతికి శుభ్రపరిచిన దుస్తులను ధరించి, స్వామివారి నామం చెప్పుకుంటూ ఇంట్లో ఉన్న చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళాలి వెంబడి. వెళుతూ గణపతి యొక్క విశిష్టతని చెబుతూ పిల్లల్ని తీసుకెళ్తే పిల్లల్లో భక్తిభావం అనేది పెరుగుతుంది.
అలా వెళ్ళి ఆ మట్టిని స్వామివారికి నదికి నమస్కరించాలి, మట్టి తీస్తున్నందుకు, భూమాతకి నమస్కరించాలి మట్టి తీస్తున్నందుకు. తీసి అది భక్తి శ్రద్ధలతో ఒక పాత్రలో పెట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చి ఇంట్లో కూర్చొని వినాయకుడి యొక్క నమూనాని తయారు చేయాలి. నమూనాను తయారు చేసి, అంటే చెవులు ప్రధానంగా, కళ్ళు, ఆ తొండము, ఆ బొజ్జ గణపతి అలా తయారు చేసుకోవాలి. సరే, ఆయన చేతిలో ఉన్న ఉండ్రాళ్ళ పాత్ర ఇవన్నీ అంటే అవి మీకు కొంతమందికి ఆర్ట్ తెలిసి ఉంటుంది, బాగా తయారు చేస్తారు. లేదు అంటే ఇవి మాత్రం ప్రధానంగా ఉంటూ విగ్రహాన్ని వినాయకుడి యొక్క విశిష్టతని మనసులో తలుచుకుంటూ లేదా ఇంట్లోని వాళ్ళకు చెబుతూ ఈ మట్టి విగ్రహాన్ని తయారు చేసుకోవాలి. చేసుకొని అప్పటికప్పుడు అక్కడ పెట్టి ఆరాధన చేయాలి. మనకి ఇప్పుడు ఏమైంది అంటే పట్టణాలలో అదంతా మనకి ముందు రోజే విగ్రహాన్ని ఎక్కడో అమ్మేది, అంటే అందరికీ బాగా బిజీ లైఫ్ అయిపోయింది. పొద్దున్నే లేచి పొద్దున్నుంచే పనులు చేసుకోవాలి. ఇంకా అసలు కొన్ని ఉద్యోగాలకైతే అసలు సెలవు కూడా ఉండదు వినాయక చవితి రోజు. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఉదయం కాకపోయినా సాయంత్రం, అసలు గణపతి ఆరాధన ఈ వినాయక చవితి రోజున మనము ప్రదోషకాలంలో చేస్తే అద్భుతమైన ఫలితాలని అందుకుంటారు ఖచ్చితంగా. ఆ సమయం అనేది చాలా మంచిదన్నమాట. మనకి పురాణాల్లో, ఈ ముద్గల పురాణంలోనే చెప్పబడింది, ప్రదోషకాలంలో వినాయక చవితి రోజున చవితి తిథి ఉండగా వినాయకుడి యొక్క ఆరాధన చాలా మంచిది అని. కానీ ఖచ్చితంగా అంటే రాను రాను ఏమవుతోంది అంటే ఆర్థిక పరిస్థితుల రీత్యా భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయటం, ఇటువంటి పండగల్ని నిర్వహించకపోవడం కూడా జరుగుతోంది ఈ మధ్యకాలంలో. విదేశాలకు ఎక్కువగా వెళ్ళిపోవటం, అక్కడ వీళ్ళకు అనుకున్నట్లుగా మట్టి దొరకకపోవటం, విగ్రహాలేమో అధిక ధరలతో ఉండటం వల్ల కూడా ఏదో ఇంట్లో ఉన్న వినాయకుడికి పూజ చేసి ఆరాధన చేసి ముగిచేస్తున్నారు, తప్పట్లేదన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి ముద్గల పురాణంలో ఈ విధంగా ఆరాధన చేయాలి. స్వామివారిని ఒక ధాన్యం అంటే ఒక పరిశుభ్రమైన ప్రదేశం, పూజా మందిరంలోనే పెడితే ఇంకా చాలా మంచిది. శుభ్రం చేసి గోమయంతో అలికి దాని మీద చక్కగా ముగ్గులు వేసి పీటను వేసి దాని మీద ఒక రవిక లాంటిది పరిచి ధాన్యాన్ని అంటే బియ్యాన్ని పోయాలి. దాని మీద విఘ్నేశ్వరుని, మనము తయారు చేసిన విఘ్నేశ్వరుని కూర్చోబెట్టి స్వామివారికి గంధము కుంకుమనితో అలంకరించి, స్వామివారికి ఏమేమి ఇష్టం, ఇప్పుడు గజముఖుడు కాబట్టి చెరుకులు చాలా ఇష్టం, మొక్కజొన్న కంకులు చాలా ఇష్టం. అలాగే స్వామివారికి ఇవన్నీ ప్రసాదాలు. ఇది ప్రసాదం అనేది ఇదే పెట్టాలనేది కాదు, ప్రధానంగా ఉండ్రాళ్ళు ఈ ఒక్కటి పెట్టి పాయసాన్నం పెట్టినా చాలు. చాలామంది అంటే గణపతి ఆరాధనకి 21 సంఖ్య మనకి ఇదే ఉంటుందన్నమాట. కాబట్టి 21 రకాలే చెయ్యాలి మనకు కాదులే అని అసలు పండగే చేయని వాళ్ళు ఉంటారు. అలా ఏమీ లేదు. మీ ఓపిక, సమయము, ఆర్థిక పరిస్థితి ఈ 3 దృష్టిలో పెట్టుకొని పండగని చేయమని మనకి పురాణం ఖచ్చితంగా చెప్తుంది. చాలా అద్భుతంగా వివరించారండి. అన్నదానం సత్యనారాయణ గారు, మనం గణేశుడు పూజ అనగానే మనకు వీధుల్లో రకరకాల గణేష మండపాలు కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ గణేష మండపాల ఆ కాన్సెప్టు ఎప్పుడు మొదలైంది? దీని వెనక ఉండే స్ఫూర్తి ఏంటి? స్వతంత్రోద్యమ కాలంలో ప్రారంభమైందని చెప్తారు. ఇది ఎంతవరకు నిజం? దీని వెనకుండే స్ఫూర్తిదాయకమైన కథనం ఏంటి? బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించిన కాలంలో మహారాష్ట్రలో, అసలు మామూలుగా దేశంలో చాలా చోట్ల వాళ్ళు ఈ 144 సెక్షన్ లాగా 4 కన్నా ఎక్కువ ఎక్కడా గుమిగూడి పూజలు చేయకూడదు అనే ఒక ఆంక్షలు విధించడం జరిగింది. ఆ సమయంలో బాలగంగాధర తిలక్ గారు మహారాష్ట్రలో ఇదొక ఉద్యమంగా, స్వతంత్ర సమరోద్యమంలో గణేష్ కూడా మనకి ఒక సర్వ సైన్యాధిపతి కాబట్టి ఆయన ముందుండి మన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో బాలగంగాధర తిలక్ గారు ఇళ్లలో కాదు మన వీధుల్లో పెడదాము వినాయకుడిని, సమాజం అందరినీ కూడా అక్కడికి తీసుకొద్దాము, మన హిందూ సంఘటన అనేది సాటుదామని బాలగంగాధర తిలక్ గారు మొట్టమొదట వినాయకుడిని వీధుల్లోకి తెచ్చిన మహానుభావుడు. మనము ఏ విషయంలో అయినా సరే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, గతంలో మనం అనుకున్న విధంగా ఈ మట్టి వినాయకుళ్ళు స్టార్టింగ్ లో మట్టి వినాయకుళ్ళుగానే ఉండేవి. రాను రాను పందిళ్ళు పెరగటము, అందరిలో ఉత్సాహం పెరగటము, ఒకళ్ళ మించి ఒకళ్ళకి పోటీ తత్వం రావటం వల్ల
అంచెలంచెలుగా 40 అడుగులు, 50 అడుగులు, 60 అడుగులు. ఈ దానికి మట్టితో కూడిన వినాయకుడిని చేయడం కష్టం కాబట్టి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని అది అని ఇది అని అన్ని కెమికల్స్ అన్ని కలిపి ఓ పెద్ద ఎత్తున స్టీల్ పైన అంతా కూడా మెష్ పైన పూయడం ద్వారా ఆ రకంగా ఈ వాతావరణ కాలుష్యానికి కూడా దోహదపడుతుందనేది వాస్తవం. అలాంటి పరిస్థితి నుంచి మళ్ళా మనము తిరిగి సమాజాన్ని ఒక ప్రాపర్ డైరెక్షన్ లో తీసుకురావాలి అంటే మనం మొట్టమొదటి ఆచరించాల్సింది ఏంటంటే సమాజంలో ఈనాడు హెచ్ఎంటీవీ కనుక ఏ విధంగా అయితే మీరు మట్టి వినాయకుళ్ళని ఎందుకు పెట్టాలనే ఒక ఇష్యూని ప్రజల్లోకి తీసుకెళ్లారో దాన్ని మనము సమాజంలో ఇంకొద్దిగా ముందరికి తీసుకెళ్ళాలి. మనకి మృత్తిక స్నానాలు అంటారు ప్రతి ఫంక్షన్ లో కూడా, ప్రతి కార్యక్రమంలో కూడా, ఒక మహాపర్వదినాల్లో కూడా శుద్ధి అనేది ఒక వ్యక్తికి స్నానం, సంధ్య ఇవన్నీ కూడా అనుష్ఠానము, యజ్ఞాయాగాది క్రతువులు కూడా ఎప్పుడు కూడా శాస్త్రోక్తంగా చేసేటప్పుడు మృత్తిక స్నానం అని చేస్తారు. మృత్తికం అంటే మట్టి, ఆ మట్టి పవిత్రమైంది. ఈ కాలంలో మనకి నదులలో, చెరువుల్లో విపరీతంగా ఒండ్రు పెరిగిపోతుంది. ఆ పూడికి తీయటం అనేది కూడా భవిష్యత్తులో నీటిని మనము కాపాడుకోవడం కోసం పూడికలు తీస్తూ ఉంటారు. అది ఒకటైతే మట్టితో చేసిన వినాయకుడిని చేసి తర్వాత పత్రిని ఎందుకు పూజిస్తామంటే ఔషధయుక్తమైన అన్ని పత్రులు, అంటే అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూల మనౌషధం అంటారు. ఔషధం కాని వృక్షం లేదు మనకి. మనము ఆయుర్వేదిక్ని ప్రధానంగా మన దేశంలో వృద్ధి చేశాం. అలాంటి ఆయుర్వేదిక్ లో ఏ చెట్టుని, ఏ మూలముని ఏదైతే చెట్టుందో దేనికి పనికొస్తుంది అనే విషయంలో వీళ్ళకి విడమర్చి చెప్పి పిల్లలకి చిన్నప్పటి నుంచే ఈ పత్రి మీద అవగాహన కలిగించడం, ఆయుర్వేదిక ఔషధాల మీద. అందులో కూడా ప్రధానమైన అంశం పత్రికి ప్రాధాన్యత అదొకటి. రెండోది ఈ మట్టి వినాయకుడితో పాటు పత్రిని కూడా చెరువులోనో ఎక్కడో కలపడం ద్వారా ఈ ఔషధయుక్తమైన ఈ పత్రి యొక్క ప్రభావము ఆ నీళ్లలో చేరి అది పవిత్రతని చేకూర్చి తాగటానికి అనుకూలంగా ఔషధయుక్తంగా ఉంటుందని కూడా మన ధర్మంలో చెప్తారు. మన ధర్మం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆష ధర్మంలో ప్రతి ఋతువులో కూడా ఏదో ఒక పండగ, ప్రతిరోజు పండగే మనకి. అందులో ఒక పర్వదినాలు అనేది కొన్ని ఏర్పాటు చేసి సత్యనారాయణ గారు అద్భుతంగా వివరించారు. మన ప్రముఖ పర్యావరణవేత్త జేవి రత్నం గారు ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడాక మళ్ళీ మీతో మాట్లాడతాను. జేవి రత్నం గారు వినిపిస్తుందండి? జేవి రత్నం గారు, మనకి ఈ పర్యావరణ హిత గణేశుడిని తయారు చేయాలనే మన ప్రయత్నం ఇప్పుడిప్పుడే ఫలిస్తుంది. ప్రజలందరూ దీన్ని ఆచరిస్తున్నారు. మీరు ఈ పర్యావరణ హిత గణేశుడిని, మట్టి గణేశుడిని ఎందుకు తయారు చేయాలి, చేయకపోతే వచ్చే అనర్థాలు ఏంటి, మీరు మరొకసారి మన ప్రజలకు వివరిస్తారా? ఓకే అండి, మేము వైజాగ్లో 2000 సంవత్సరంలో మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయడం అనే కార్యక్రమం మొదలుపెట్టాం. యాక్చువల్గా 1999లో వైజాగ్లో 100 మట్టి ప్రమితలు తెచ్చి ఆ ప్రతిమలు పంపిణీ చేసే ప్రయత్నం చేస్తే 2 ప్రతిమలు వెళ్ళాయి. మిగతా 98 ప్రతిమలు మా దగ్గర ఉండిపోయాయి. ఆ సంవత్సరం చూస్తే రసాయనాలు, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రంగులు, లెడ్ కలర్స్, హెవీ మెటల్స్ వచ్చిన కలర్స్ ఉన్నవి మాత్రమే వాడటం జరిగింది. మేము అప్పటి నుంచి క్యాంపెయిన్ చేస్తూ వచ్చాము. ప్రధానంగా ఏదైతే మట్టితో చేయాలి అనే ఆలోచనతో వైజాగ్ మహానగరంలో చేయడం అనేది అప్పుడు మొదలెట్టిన పెద్దగా ఇదవలేదు. గడిచిన 10 ఏళ్లలో మనం పరిశీలిస్తే మట్టి వినాయక ప్రతిమలు వైజాగ్ లో చాలా ఎక్కువగానే వెళ్తున్నాయి. అంతేకాదు భారతదేశంలో కూడా చాలా ప్రాంతాలలో మట్టి ప్రతిమలు అనేది ఆలోచన ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రోత్సాహం ఉండటం అనేది కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. కొన్ని నగరాలలో మట్టి ప్రతిమలతో తయారు చేసినా కానీ వాటిని నగరంలోనే అక్కడక్కడ కుండీలు ఏర్పాటు చేసి ఆ కుండీలలో ఓన్లీ మట్టి ప్రతిమలు నిమజ్జనం చేయడం అన్నది చేయడం, ఆ తర్వాత ఆ మట్టిని మొక్కలు అవి పెంచడానికి వినియోగించడం అన్నది చాలా కాలంగా జరుగుతుంది. సో మట్టి వినాయక ప్రతిమలు అన్నది ఇప్పుడు ప్రస్తుతం చాలా వరకు ప్రజల్లోకి వెళ్ళింది. అయితే అది సరిపోదు, ఇంకా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉందని మేము భావిస్తున్నాం. అంటే మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేయటం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయో సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారా?
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల జరిగే నష్టాలు అనేది, హెవీ మెటల్స్ వల్ల జరిగే నష్టాలు అన్నది, అలాగే ఈ కెమికల్ కలర్స్ వల్ల జరిగే నష్టాలు, దానివల్ల మనకు జలవనరులు ఎలాగా నాశనం అవుతున్నాయి, గ్రౌండ్ వాటర్ ఎలా నాశనం అవుతుంది, పక్కనే ఉన్న బంగాళాఖాతంలో మత్స్య సంపదకి ఎలాంటి ముప్పి ఏర్పడుతుంది అని చెప్తున్నాం. ప్రధానంగా నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోవడము, అలాగే మనకి నీరులో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కలిసిన తర్వాత అది ఫుడ్ చైన్ లో వచ్చేయడము, అంతేకాకుండా క్యాన్సర్ కేసులు, నరాల బలహీనత కేసులు చాలా ఎక్కువగా ఉండటం, దీంట్లో ఉండే జిప్సం వల్ల కలిగే నష్టాలను మనం ప్రధానంగా విద్యార్థులకు అవగాహన కలిగించడం ద్వారా, విద్యార్థుల చేత మట్టిమలు తయారు చేయించడం ద్వారా ప్రతి సంవత్సరం మనము అవగాహన కల్పిస్తున్నాము. దాదాపుగా ప్రతి సంవత్సరము 10 నుంచి 100 విద్యా సంస్థల వరకు విద్యార్థులతో అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తాము. అలాగే మనము 5 నుంచి ఒక్కో సంవత్సరం 10,000, 15,000 కూడా మట్టి ప్రతిమలు పంపిణీ చేయడం అనేది కూడా చేసి అవగాహన కార్యక్రమం కల్పిస్తాం. ప్రధానంగా ఈ ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, లెడ్ బేస్డ్ కలర్స్, హెవీ మెటల్ బేస్డ్ కలర్స్, కెమికల్ కలర్స్ వల్ల మానవాళికి, సమస్త జీవరాశికి కలిగే నష్టాన్ని మనము ఎప్పటికప్పుడు వివరిస్తూనే భూమిని, గాలిని, నీరుని కాపాడాలనే ఆలోచనతో విద్యార్థుల అవగాహన అన్నది పెంపొందించడం ద్వారా మిగతా వాళ్ళందరిలో కూడా మార్పు అనేది తెచ్చేందుకు ప్రయత్నం అయితే మేము చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలండి. మీరు లైన్లోనే ఉండండి, మిగతా వారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రమగారు, ఇప్పుడు కొంత మార్పు అయితే వచ్చింది. హెచ్ఎంటీవీ కూడా మేము నిరంతరం ప్రత్యేక కథనాలు వేస్తూ ప్రజల్లో అవేర్నెస్ కోసం ప్రయత్నిస్తున్నాం. మీరు మీ వంతుగా అనేక ఛానళ్ళ ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా మీరు కూడా విశేషమైన కృషి చేస్తున్నారు. అయితే హిందూ వాదన నుంచి ఒక కొత్త వాదన వినిపిస్తోంది. అంటే ఏమంటున్నారంటే, మన హిందూ పండగలైనప్పుడే ఈ కాలుష్యం గుర్తొస్తుందా, లేకపోతే మన పండగలు జరుగుతున్నప్పుడే ఈ సమాజంలో కాలుష్యం జరుగుతుందా, లేకపోతే ఇవన్నీ మన ధర్మం మీదకి దాడి కింద భావిస్తున్నారు. దీనికి మీరిచ్చే సమాధానం ఏంటి? ఇది దాడి కాదు అసలు. ఎప్పుడైనా కానీ ఒకళ్ళు ఏదైనా చెప్పారంటే, ఇప్పుడు గణేశుడి యొక్క ప్రతిమే మనకి పెద్ద పెద్ద చెవులు వేసుకొని ఎందుకు మనకి కనిపిస్తోందంటే, ఎక్కువగా వినండి, ప్రతివాదన చెయ్యవద్దు అనే చెప్తోంది మనకి. మరి మనం అది ఎందుకు చెయ్యట్లేదు? ఎప్పుడైనా కానీ మన పెద్దవాళ్ళు ఏది ఆచరించారు? ఎప్పుడైనా చూడండి వంశీ గారు, మన సనాతన ధర్మంలో, మన భారతీయ సాంప్రదాయంలో మనం హక్ చేసుకోవటం కానీ, షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవటం కానీ లేదు. కానీ అది బాగా ఎక్కువైన టైంలో కరోనా వచ్చి మళ్ళీ మనకి నేర్పించింది. అంటే విదేశీయులు చెబితే కానీ మనం వినే స్థితిలో లేమన్నమాట. వాళ్ళు చెప్తేనే వింటామన్నమాట. మన సాంప్రదాయంలో మన పెద్దవాళ్ళు, బాగా అనుభవం ఉన్న వాళ్ళు చెబితే వినే స్థితిలో లేరు. కాకపోతే ఈ మధ్య కాలంలో చాలా వరకు అవేర్నెస్ వచ్చింది. ప్రధానంగా ఇందాక సార్ అన్నారు, పర్యావరణ శాఖ సార్, స్కూళ్ళల్లో విద్యార్థులకి నిజంగా విద్యార్థి దశ అనేది చాలా ముఖ్యమైనది. అక్కడే మొదలవ్వాలి. మొదలైతే వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత పర్యావరణాన్ని ఎలా రక్షించాలో అనేది తెలుస్తుంది. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించవలసింది ఏంటిది అంటే, ఎందుకు ఇంత చెబుతూ ఉన్నారు? ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనుకోండి, నిమజ్జనం చేసిన తర్వాత అది కదలదు, అలా ఉండిపోద్ది. అప్పుడు వరద వస్తే ఏమవుతుంది? నీళ్లు వెళ్ళలేక మన ఇళ్ళ మధ్యలోకి వస్తున్నాయి. ఇదొక్కటి మనం ఆలోచించాలి. ప్రధానంగా ఆలోచించవలసింది ఇది అన్నమాట. అంటే మనం ఇప్పుడు మన ఆహారపు అలవాట్లు మారిపోయాయి, మన పూజా విధానాలు మారిపోయాయి. ఒక్క కోరికతోనే పూజ చేస్తున్నారు, భక్తితో ఎవ్వరూ పూజ చేయట్లేదు. భక్తితో ఎప్పుడైతే పూజ చేస్తారో అప్పుడు ప్రకృతిని మనం కాపాడుకునే ఆలోచన వస్తుంది. ఎవరైనా చెబితే కూడా వింటారు. ప్రతి ఒక్కళ్ళకు కూడా, ప్రేక్షకులందరికీ చెప్పేది కూడా, హెచ్ఎంటీవీనే కాదు, ఎవరు చూస్తున్న వాళ్ళు, ఎవరు మా మాట వింటున్నా కూడా పర్యావరణాన్ని రక్షించడం కూడా భక్తి అని చెప్పుకుంటూ వస్తుంది. ఏంటిది అంటే, మీరు ప్రతిరోజు కూడా గంటలు కూర్చొని మేము పూజ చేస్తాం, మాకు ఏ పనులు అవ్వట్లేదు అంటే వాటితో పాటు ఇటువంటి పనులను చేయండి, ఖచ్చితంగా మీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. చెప్తున్నారు కదా, ఎందుకు మట్టి గణపతిని పూజించాలనేది పురాణంలో స్పష్టంగా చెప్పబడింది. అదే మనం అనుసరించాలి. మనం చేసే ప్రతి క్రతువు కూడా పురాణాల నుంచి వచ్చిన వాటిని మనం అనుసరిస్తూ ఉన్నాం. ఇది కూడా అలానే అనుసరించాలి. కానీ ప్రతి దాడి చేయటం వల్ల ఇక్కడ భక్తి లేదు. మీకు భక్తి అనేది ఉంటే ప్రతి దాడి, ప్రతిస్పందన అనేది ఉండదు. ఓహో ఇది ఇందుకు కారణమా అని చెప్పాను. కానీ ఒక చిన్న మార్పు అయితే చాలా వచ్చింది. వినాయక చవితికి ముందు, ఒక వారం ముందు నుంచి పిల్లలకి కొంత మట్టినిచ్చి స్కూళ్ళల్లో వినాయకుడిని ఇలా తయారు చేయాలని అక్కడ ఉన్న అధ్యాపకులు నేర్పించటం, అవి తయారు చేసినవి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆరాధించమని చెప్పటం, ఇవి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఎందుకంటే
పిల్లలకి ఆ వినాయకుడి యొక్క ప్రతిమ చెవులు కానీ తొండం కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళల్లో ఏకాగ్రత అనేది పెరుగుతుంది. అంటే దాని మీద మనం మనసు పెడితేనే చేయగలుగుతాం. ఈ ఏకాగ్రత వల్ల విద్యార్థులకు ఎంతో మంచి జరుగుతుంది. ఇక్కడ అది మొదలయ్యింది కాబట్టి కొంచెం ఒక రకంగా అవేర్నెస్ వస్తుంది. సార్ అన్నారు మొదట్లో మేము పెడితే 1-2 మట్టి విగ్రహాలే వెళ్ళాయి, మిగతా అన్ని మిగిలాయని. కానీ ఇప్పుడు ఎక్కువ అవసరం పడుతున్నాయి, అవే తీసుకొని ఆరాధిస్తున్నారని. అంటే ఒక మార్పు అయితే మనలో వచ్చింది, సమాజంలో ఒక మార్పు అయితే మనకి వచ్చింది. కాబట్టి దీన్ని గట్టిగా ప్రయత్నించాలి. ఎప్పుడైనా చూడండి, పాతకాలం అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, అదే వస్తుంది తిరిగి. మనం ఎక్కడైతే నాశనం చేసుకున్నామో అక్కడే వెతుక్కుంటున్నాం దాన్ని బాగు చేసుకోవడం కోసం. కాబట్టి ప్రతి దాడికి ప్రతి వాదనకు దిగటం వల్ల వచ్చే లాభం అంటూ ఎక్కడా లేదు. ప్రభుత్వాలు చెబుతున్నాయి ఒకవైపు, మరోవైపు సత్యనారాయణ గారు, అన్నదానం సత్యనారాయణ గారు, ప్రభుత్వాలు ఒకవైపు మట్టి వినాయకుడిని ఉపయోగించమని చెప్తుంది. మనం సమాజంగా మీడియా పరంగా మేము HMTV లాంటి ఛానళ్ళు కూడా మట్టి వినాయకుడిని పూజించమని జనాలకి అవేర్నెస్ చేస్తున్నాయి. మట్టి వినాయకుడిని పూజించడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడితే వచ్చే నష్టం ఏంటి, దీని గురించి మీ వివరణ ఏంటి, శాస్త్రపరంగా ఏం చెప్తోంది, మన సనాతన ధర్మంలో దీని గురించి ఎంత లోతైన చర్చ ఏమైనా ఉందా? సనాతన ధర్మంలో ఎక్కడా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ సిమెంట్ కానీ ఇలాంటివి ఏవి పదార్థాలు అప్పటికి తయారు కాల. మనం అసలు మన చిన్నతనంలో కూడా మనము ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఒక 50-60 సంవత్సరాల క్రితం ఎవరికి తెలియదు. కాబట్టి సనాతన ధర్మానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి సంబంధం లేదు. సనాతన ధర్మం ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే పర్యావరణాన్ని రక్షించడం కోసమే ఈ పండుగలు. ప్రతి కాలంలో కూడా ఆ కాలానికి అనుకూలమైన పూజలు, పునస్కారాలు, ఆహారపు అలవాట్లు ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఆరోగ్యం కోసం చేస్తారు. అలాంటి వాటిల్లో ప్రధానంగా ఇక్కడ గణాధ్యక్షుడి పూజ చేయటం, అలాగే గణపతి యొక్క విశిష్టతని మనం తెలుసుకోవటం, అలాగే ఏదైతే సాత్రత్తు సమంతకోపాఖ్యానం చదివి అక్షంతలు వేసుకోవటం, అలాగే నీలాపనింతలు వస్తే ఎలా కాపాడుకోవాలి అనే విషయాన్ని స్పష్టంగా మనము చెప్పుకోవటం, ఇలాంటివి ప్రధానాంశం. కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేయటం అనేది ప్రధానాంశం కాదు. ఏంటంటే అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళడంతో వెంటనే దొరుకుతుంది, అందంగా అలంకరించబడుతోంది, రంగులు ఉన్నాయి కాబట్టి అది తీసుకొచ్చేస్తున్నారు. అది పిల్లలకి అట్రాక్షన్ అని. అది తల్లిదండ్రులు కూడా ఆలోచించి దాని మీద దృష్టి పెట్టకుండా పిల్లలకి చెప్పడం, పిల్లలకి నేర్పడం, అలాగే మనం పుట్టమన్నో లేకపోతే ఒండ్రు మట్టో లేకపోతే తులసి మట్టో ఏదో ఒక మట్టి తీసుకొని పిల్లలకి బొమ్మలు చేయటం అనేది నేర్పడం కూడా ఒక ఆర్ట్. మనం బొమ్మలే ఇస్తాం, స్కూల్లో బొమ్మలే ఇస్తారు, రంగులే ఇస్తారు. ఇవన్నిట్లలో భాగమైంది కూడా మనము పూర్వం అన్ని కూడా అన్ని విద్యల్లో ఆరితేరిన దాంట్లో శిల్పకళలో ఇదొక ప్రాధాన్యత అనుకోండి, ఎందుకు అనుకోకూడదు. కాబట్టి మనకి పిల్లలకి ఇలాగ చెప్పడం, నేర్పడం, ఆ ఒండ్రు మట్టి తెచ్చి ముందరే 4 రోజుల ముందరే తెచ్చుకోవచ్చు, తప్పేం లేదు. దాన్ని 1-4 సార్లు చేయించడం అనేది ఏమిటంటే ఒక హాబీ. ఈ హాబీతో పాటే మొదలైతుంది సైన్స్. ఈ సైన్స్ ఎప్పుడైతే వాళ్ళకి అర్థమవుతుందో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంతమైపోతుంది. దీన్ని చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ప్రభుత్వాలు ఏదో ప్రకటనలు ఇవ్వడం కాదు. ఎవరైతే పర్యావరణాన్ని రక్షించాలనుకుంటారో అలాంటి వాళ్ళు ఒక ఉద్యమంగా తీసుకుని ఏరియా వైస్ మీకు బలానా సప్లై చేస్తున్నాము, దీని ద్వారా బలానా సూపర్ బజార్ లో మీకు చీప్ గా దొరుకుతుంది, బలానా చోట బలానా ఇది అవైలబిలిటీ ఉంది, లేకపోతే మనం బండి మీద పెట్టుకుని మనుషులకి వాళ్ళకి కూలి ఇచ్చేసేసైనా ఉచితంగా పనిచే ఏర్పాటు గవర్నమెంట్ ఎందుకు చేయకూడదు? బోల్డ్ అన్ని రకాలుగా ఖర్చులు పెట్టే గవర్నమెంట్ అక్కర్లేని వాళ్ళు ఊరికే సొలుకబులు చెప్పేది ఎందుకు? వినాయకుళ్ళందరినీ మట్టితో తయారు చేసి ప్రభుత్వము మేము అన్ని ఏరియాల్లో అప్పు చెప్తున్నాము, మీరు దాన్ని తీసుకోండి, పర్యావరణాన్ని కాపాడండి అని ఎందుకు మనం చేయకూడదు? మనము ఆలోచించాల్సింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ లో ఒక్క పాన్పేడ ఉమ్మేసిన యొక్క ఆ రంగులని కడగడం కోసం కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంది రోజు. అలాంటి పరిస్థితి నుంచి మనము
దేశాన్ని రక్షించడానికి, సమాజాన్ని రక్షించడానికి ఒక ఉద్యమంగా తీసుకుని ఈ వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వాలు ఎందుకు చేయకూడదు? అదేం పెద్ద కష్టమైన విషయం కాదు, ఖర్చుతో కూడిన విషయం కాదు. మనము సమాజానికి ఇదొక మంచి పని చేస్తున్నాము అనే ఆలోచన చేసి ఉద్యమాలు కూడా ఇది కూడా ఉద్యమంగా చేయాలి. అక్కర్లేని ఉద్యమాలు ఎన్నో చేస్తున్నారు. అక్కర్లేని ఉద్యమాలు చేసే పని ఇది ఒక ఉద్యమంగా చేసుకోవచ్చు కదా. పర్యావరణాన్ని రక్షించడమే మా ధ్యేయం అని ఒక సంస్థ ఒకటి లేచి మేము ఏరియా వైజ్ అన్ని దేశ జిల్లాలలో ఉచితంగా పంచి పెడుతున్నాం. మా సభ్యులు లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, ఆ క్లబ్, ఈ క్లబ్ ఇవన్నీ చేసేది పర్యావరణం కోసం ఎందుకు చేయకూడదు? అలాగా ఏంటంటే ఒక ఉద్యమంగా తీసుకుంటే ఎక్కువ కాలం ఇది మనము సరిచేయటం కష్టం కాదు. ఈనాడు ప్రపంచంలో చాలా దేశాలలో మట్టి వినాయకుడిని పెడుతున్నారు. ఎన్నో దేశాలలో వినాయకుడి చవితి చేస్తున్నారు. ఎన్నో దేశాలలో వినాయకుడి రాతి ప్రతిమలు బయటపడి వినాయకుడి యొక్క విశిష్టతని బయటకు సాగుతున్నారు. అలాంటి తరుణంలో వినాయక చవితి యొక్క విశిష్టతని, అలాగే మట్టి వినాయకుడిని చేయాల్సిన బాధ్యతలని మనము అందరం కూడా ప్రచారం చేస్తే అది కష్టతరం కాదు, ఈజీగా మనం అనుకున్నది సాధించగలుగుతాం. సత్యనారాయణ గారు చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. రత్నం గారు లైన్లో ఉన్నారా సార్? ఉన్నాను సార్. రత్నం గారు, మీరు ఈ చిన్నపిల్లలు నేటి బాలలే రేపటి పౌరులు, వారిని అవేర్ చేయటం, వారి దగ్గర నుండి తల్లిదండ్రులకు తెలియజెప్పటం ఓ గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? మేము గడిచిన 15 సంవత్సరాలుగా ఏదైతే మనం వినాయకుడికి పత్రి వినియోగిస్తున్నామో 21 రకాల పత్రి, అందులో అందుబాటులో లభించే దాదాపుగా అన్ని విత్తనాలు ఆ ప్రతిమలోనే పెట్టి ఆ ప్రతిమను పూజించిన తర్వాత ఎవరింటి దగ్గర వాళ్ళు ఆ గోళంలో ఈ ప్రతిమను నీరు పోసి అలా ఉంచడం ద్వారా మొక్కలు వచ్చి ఆ పత్రి మొక్కలు కూడా పూజించే విధంగా ఆ పత్రి మొక్కలు భవిష్యత్తు తరానికి అందించేందుకు ఒక ప్రయత్నం అయితే చేస్తున్నామండి. అయితే చాలా రకాల పత్రి మొక్కలు మనం ఈ రోజు గ్రామాలలో కూడా లభ్యత అన్నది లేదు. ఎందుకంటే రాజుల కాలం నాటి చిత్తడుగులకు పోయి పత్రికి కావాల్సిన మొక్క ఏదో కూడా చాలా మందికి తెలియని పరిస్థితుల్లో ఏదో ఒక షాప్ లో అమ్ముతున్నారు, అది కొంటున్నారు, తెచ్చి పెడుతున్నారు. కాబట్టి ఈ 21 రకాల పత్రి పేర్లు చెప్పి పత్రి ఫోటోలు ఇచ్చి ఆ పత్రి ఇలా ఉంటుంది, దీన్ని నాటాలి, అన్ని చోట్ల పెంచాలి అనే ఒక ప్రయత్నం అయితే మేము చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాము. అయితే ఈ వైజాగ్ లో చాలా మంది చాలా రకాల పత్రి మొక్కలు అనేది పెంచడం అనేది జరుగుతుంది. మనం పరిశీలిస్తున్నాము. వినాయక వ్రతం చేసేటప్పుడు ఏదైతే మనము ఎలక్కాయ తెచ్చి పూజించడం అనేది జరుగుతుంది. అది చాలా మంది పిల్లలకి ఈరోజు తెలియడం లేదు. ఆ ఎలక్కాయ తినడం ఎంతో ఆరోగ్యకరం, అది జీర్ణాశయ వ్యవస్థను ఎంత గొప్పగా ఉపయోగపడుతుంది. ఇట్లాగే మార్చుపత్రి ఎంత ఉపయోగకరం. తర్వాత గతంలో మనం మార్చుపత్రిని ఎలా ఉపయోగించేవాళ్ళం, అలాగే అర్జున పత్రం మద్ది అది ఎలా మనం ఉపయోగించేవాళ్ళం. ఇలాగా 21 పత్రాలు, ఆ పత్రాలకు ఉన్న ఔషధ గుణాలు కూడా మనం విద్యార్థులకి అవగాహన కల్పించడం ద్వారా ఆ మొక్కలను కూడా తిరిగి పెంచాలనే ఆలోచన అన్నది మనం చేయడం జరిగింది. మొన్న జూన్ 5న ఏదైతే మన ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో ఆ రోజు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా మనం ఈ ఏవైతే రాఖీలు చేస్తున్నామో ఆ రాఖీలలో ఔషధ గుణాలున్న మొక్కలు, అలాగే ఈ పత్రి మొక్కలు కూడా పెంచాలి అనే దాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ వాళ్ళ నక్షత్రాన్ని బట్టి మొక్కలు అనేది చేశారు. అలాగే మేము ప్రభుత్వం ద్వారా మట్టి వినాయకుడు, మట్టి వినాయక ప్రతిమతో పాటు ఈ పత్రి మొక్కలను కూడా పెంపొందించాలని ఆలోచన చేసినప్పుడు అది నగర వనాలలో వీటికి విశిష్టగా మనం కల్పిద్దాము అనే ఒక మాట అయితే చెప్పడం జరిగింది. సో నగర వనాలలో ఈ మొక్కలని పెంచడం అన్నది చేయడం ద్వారా మనం భవిష్యత్తు తరానికి ఏదైతే మనం ఆయుర్వేద వైద్యంలో వినియోగించే ఔషధ మొక్కలు ఉన్నాయో, ఏదైతే మనం వినాయకుడి పత్రికి ఉపయోగించే మొక్కలు ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ అందుబాటులో తీసుకురావడం వల్ల ఆ పత్రితో మన జల వనరులను శుభ్రం చేసుకోవడం, శుద్ధి చేసుకోవడం అనేది కూడా చేసుకోవడానికి అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. ఆ క్యాంపెయిన్ కూడా మేము చేస్తున్నామండి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు రత్నం గారు. రమ్మగారు, ఇప్పుడు గణపతి పూజ అంటేనే ప్రకృతి పూజ. ప్రకృతిలో భాగం గణనాథుడు. ఈ గణనాథుడిని పూజించేటప్పుడు మనం ప్రకృతికి దూరంగా జరిగి చేస్తే ఏం ప్రయోజనం ఉండదు. దీని గురించి మీరేం చెప్తారు? ఏదైనా ఇప్పుడు మనకి దక్షిణాయనంలో మనకి ఎక్కువగా పండుగలు వస్తాయి, ఉత్తరాయణంలో మనకి అంతగా కనిపించవు. చాతుర్మాస్య దీక్ష అంటారు. చాతుర్మాస్య దీక్షలోనే మనకి భాద్రపద మాసం వస్తుంది.
అంటే ఎందుకు ఈ చాతుర్మాస్య దీక్ష, ఈ ఆరాధనలు, పూజలు, పండగలు ఇవన్నీ కూడా అంటే ఎప్పుడైనా మనం ఒకటి గమనిస్తే ఇవన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇవన్నీ పక్కకు పెడితే ప్రతి పండగ, ప్రతి ఆరాధన, ప్రతి ప్రసాదము మన ఆరోగ్యానికి రిలేట్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైనా గమనించండి. ఈ అమ్మవారి శ్రావణ మాసంలో అమ్మవారి ఆరాధన, వడపప్పు, పానకము, పాయసం ఇట్లాంటివి. అలాగే అమ్మవారి ఆరాధనలో ఉపయోగించే పువ్వులు కానీ, పసుపు కుంకుమలు కానీ ఇవన్నీ కూడా ప్రకృతి నుంచే మనకి లభిస్తాయి. కాబట్టి ఈ ఆరాధన చేయటం వల్ల, ఈ ఉపవాసాలు చేయటం వల్ల ఇంకోటి మనం గమనిస్తే సూర్యుడికి మన జీర్ణ వ్యవస్థకి సంబంధం ఉంది. ఎండాకాలంలో, వేసవి కాలంలో చూడండి ఆకలి చాలా బాగా వేస్తుంది. ఎందుకు? సూర్యుడు చురుగ్గా ఉంటాడు. చాతుర్మాస దీక్ష అంటే ఆషాఢ మాసం నుంచి మనకు వర్ష ఋతువు మొదలవుతుంది. ఈ ఋతువులో ఏంటిది అంటే మనకు కొంచెం జీర్ణ వ్యవస్థ నిదానంగా పనిచేస్తుంది, అరుగుదల అనేది కాస్త తక్కువగా ఉంటుంది. అందుకనే ఉపవాసాలు చేయగలుగుతాం మనం. పండగలు, ఆరాధనలు అనేది కాస్త సమయం తీసుకుంటుంది కాబట్టి మనకి చాతుర్మాస దీక్షలోనే ఎక్కువగా ఆరాధనలు, పండగలు చేస్తాం. ఇది ప్రకృతికి మనకి అనుసంధానమయ్యే ఉంది. కాబట్టి ప్రకృతితో అనుసంధానమైన ప్రతి పండగని కూడా భక్తి శ్రద్ధలతో మన పురాణం ఏం చెప్తుందో అదే విధంగా మనం అనుసరిస్తూ చేస్తే అది అక్కడ భక్తి అనేది మొదటి మెట్టెక్కినట్టు. భక్తిలో గణేశుడు మూలాధార చక్రాధిపతి, జ్ఞానాన్ని అందించే ఆయన అంటున్నాం. మూలాధార చక్రం నుంచే మనకు సహస్రాల చక్రం వరకు ప్రతి చక్రం యాక్టివేట్ చేసుకుంటూ, సహస్రాల చక్రం అంటే భగవంతునితో కనెక్ట్ అవ్వటం అనమాట. అంటే ఇక్కడ మనకి ఆయన మొదటగా పూజించబడటం కూడా ఇక్కడ యోగ శాస్త్రంలో ఒక కారణంగా కనిపిస్తుంది. అంటే చక్రాలని యాక్టివేట్ చేసుకుంటూ భగవంతుని అందుకోవటం అనేది కూడా ఇక్కడ మూలాధార చక్రం నుంచే. దానికి అధిపతి విఘ్నేశ్వరుడు. కాబట్టి మనం విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన ప్రకృతి పరంగానే చేసుకోవాలి. మనం ఇంకోటి చెప్తున్నాను, ప్రతి విగ్రహం తీసుకొస్తారు, ఈ షాప్లో తెచ్చాం, అక్కడ తెచ్చాం, ఈ నగలు, ఇవి కాదు భక్తి. మనం మేకప్ వేసుకొని చాలామంది పూజలు చేస్తున్నారు, ఇది కాదు భక్తి. ప్రకృతి పరంగా మనము తయారయ్యి భక్తి శ్రద్ధలతో ప్రసాదాలని తయారు చేసి భక్తి శ్రద్ధలతో స్వామివారిని కూర్చోబెట్టి ఆరాధన చేస్తే, స్వామిని ఆరాధన చేస్తే మనకు తెలియకుండా ప్రకృతి ఆరాధన అనేది జరుగుతుంది. ఇక్కడ పత్రాలకి ఎక్కువగా, పత్రి అనేది చాలా ఎక్కువ ప్రాధాన్యత. ప్రకృతి పరంగా వచ్చేదే ఆయనకే సమర్పిస్తున్నాం. ఆయన ద్వారా మనకు అందించబడిన ప్రకృతిని ఆ పత్రులతోనే ఆయన ఆరాధిస్తున్నాము. అంటే మనం శరీరము కానీ, మన మనస్సు కానీ, వాక్కు కానీ, మనస్సు కానీ, ఆత్మ కానీ ఇవన్నీ కూడా శుద్ధి చేస్తూ పంచ ఉపచారాలతో మనం ఇక్కడ ఆరాధన అనేది ఏ భగవంతుడికైనా కూడా మనం చేయవలసింది. కాబట్టే మనం ఇప్పుడు చూడండి, సాయంకాలం వినాయక చవితి రోజు ప్రదోష కాలంలో వినాయకుడి యొక్క ఆరాధన చేస్తే సమంతకోపాఖ్యానం 3 చేయాలి ఖచ్చితంగా. వినాయక చవితి రోజున సమంతకోపాఖ్యానం వినాలి, మట్టి గణపతిని పూజించాలి, చంద్రుడిని చూడకూడదు. ఈ 3 చేస్తే చాలు మన సంపూర్ణమైన గణపతి ఆరాధన అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా మనం ఒక ఆరాధన చేస్తున్నామంటే దాని యొక్క విశిష్టత, విశేషతని తెలుసుకొని చేశారు అంటే ఇక్కడ మీకు ఏమీ పెద్దగా ఆరాధనలో సహస్రనామాలు చదవకపోయినా, లేకపోతే భగవంతుని ఇంత పెద్ద వినాయకుడిని పెట్టకపోయినా కూడా మంచి ఫలితాలని అందుకుంటారు. భక్తి ప్రధానం, చిత్తశుద్ధి ప్రధానం. భగవంతుడి ఆరాధన, ప్రకృతి ఆరాధన, ప్రకృతిని కాపాడుకోవాలన్న ఆలోచన ప్రతి ఒక్కళ్ళకి రావాలి. ఇక్కడే భక్తికి మొదటి మెట్టు అనేది పడుతుంది. అద్భుతంగా వివరించారు రమాదేవి గారు. అన్నదాన సత్యనారాయణ గారు, మన వినాయక చవితి లేకపోతే మన దసరా, దీపావళి ఏ పండగైనా మన ప్రతి పండగకి ఓ పరమార్థం ఉంటుంది. ప్రతి పండగ వెనక ఒక శాస్త్రీయ కోణం ఉంటుంది. అదే మన సనాతన ధర్మం మనకిచ్చిన వరం. ఈ సనాతన ధర్మం ప్రకారం మన వినాయక చవితికి వెనక ఉండే శాస్త్రీయ కోణం ఏంటి, ఇందులో ఉండే ఆరోగ్య నియమాలు ఏంటి, అవి మనం ఎలా పాటిస్తే మన శరీరానికి లేకపోతే మన సామాజిక జీవనానికి మేలు చేస్తాయి? ఇందులో ప్రత్యేకత ఏంటంటే అండి, ఇది మన పిల్లల కోసం ఏర్పాటు చేసిన పండుగ. మనం హిందూ ధర్మ పరిరక్షణ కోసం కొన్ని పండుగల్ని మనంతట మనము పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలా కాన్వెంట్స్ లో
గణపతి గురించి చాలా వక్రీకరించి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి నుంచి మనం వాళ్ళని బయటికి తీసుకురావాలి. బొట్టు పెట్టుకోకూడదు, చక్కగా ఉండకూడదు, పూలు పెట్టుకోకూడదు. ఈ సంస్కృతికి సంబంధించిన విరుద్ధమైన ఆలోచనతో కలిగిన స్కూళ్ళ నుంచి మనము మన ధర్మాన్ని రక్షించడానికి కావాల్సిన ఆలోచన విధానాన్ని పిల్లలకి మన ఇంట్లో చెప్పాలి. ఈ వినాయక చవితి అనేది దానికి ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఏంటంటే మీరు మనము బొటానికల్ గార్డెన్ లేకపోతే ఇంకో చోటికి ఎక్కడికైనా ఎక్స్కర్షన్ కి తీసుకెళ్ళినప్పుడు పిల్లలకి రకరకాల పూలు, చెట్లు, చామలు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్లే మన ఇంట్లో ఈ పత్రి గురించి ఓన్లీ వినాయక చవితి రోజునే చేయాల్సినంత అవసరం లేదు. నిత్యకృత్యంలో కూడా మనము ఔషధయుక్తమైన ఏదైతే చెట్లు ఉన్నాయో వాటిని పెంచడం. తులసి చాలా పవిత్రమైనది. తులసి ఈ కాలంలో, చలికాలంలో, వర్షాకాలంలో తులసి దళం సేవించడం చాలా మంచిది అని పిల్లలకి నేర్పాలి. ఎందుకంటే కఫాన్ని తగ్గిస్తుంది, ఇది చాలా ముఖ్యమైనది. అలాగే మారేడు కూడా కఫాన్ని తగ్గిస్తుంది. ఇలాంటి ఏదైతే ఉత్తరేణి చాలా పవిత్రమైనది. ఉత్తరేణితో పళ్ళు తవ్వుకుంటే అసలు చాలా గట్టిగా ఉంటుంది. 100 years వాళ్ళకి కూడా ఉత్తరేణి పళ్ళు పోకుండా కాపాడుతుంది. ఒక చిన్న జోకు ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఒక 95 సంవత్సరాల వృద్ధుడికి దంతాలన్నీ కూడా విరిగిపోతే తీసుకెళ్ళి డాక్టర్ని చూపించాం. ఆయన అన్నాడు, ఈ దంతం పీకలేమండి, పీకితే కళ్ళకి దెబ్బ, చాలా అవయవాలకి దెబ్బతుంది, ఇది పీకడం కష్టం అని. మరి ఏం చేయాలండి? ఆ తాతగారు మీరు ఏ పేస్ట్ వాడుతున్నారు అన్నాడు ఆ డాక్టర్. పేస్ట్ లేదు, గడ్డు గుడ్డు లేదు, నా జీవితాంతం నేను వేపుల్లా లేకపోతే ఉత్తరేణి తప్పితే ఏది వాడలేదన్నాడు. మరి ఏం చేయాలంటే ఏదో ఒక చెత్త చేదారం పేస్ట్ వాడమన్నాడు. 4 రోజుల తర్వాత పళ్ళు అవే ఊడిపోతాయి అన్నాడు. అది ఆయన జోకాని ఉండొచ్చు, ఫ్యాక్ట్ కూడా అదే. సమాజంలో ఈ రోజున మనం ఔషధయుక్తమైన ఇవన్నిటి సేవించడం అనేది, అలాగే వాటిని రక్షించడం అనేది మన బాధ్యతగా తీసుకుని మన పిల్లలకి నేర్పాలి అనేది స్కూల్లో టీచర్స్ దగ్గర నుంచి తల్లిదండ్రుల వరకు దీని మీద దృష్టి పెట్టినట్టయితే భవిష్యత్తులో, అలాగే విఘ్నేశ్వరుడి దగ్గరకు వచ్చినప్పుడు విఘ్నేశ్వరుడు ఎక్సర్సైజ్ చేయడానికి గుంజలు తీయండి, చెవులు పట్టుకుని గుంజలు తీయండి అంటాం. చెవులు సాగదీస్తాడు టీచరు. దాన్ని తప్పు చేస్తే చెవులు పట్టుకుంటాడు, సాగదీస్తాడు. చెవులు పట్టుకున్నటం వల్ల అది ఆరోగ్యమైన ఒక థెరపీ. అందుకే గణేశుని చేసేటప్పుడు చెవులు పట్టుకుని గుంజలు తీయాలి. ఇది ఆరోగ్యమైన విషయాలు. చాలా విషయాలని మనం సరిగ్గా ఆలోచిస్తే వినాయక చవితి, వినాయకుడి యొక్క లక్షణాలు, వినాయకుడు యొక్క మూల సూత్రాలన్నీ కూడా మనము చదువులకి కానీ, సంస్కారాలకి కానీ, తెలివితేటలు పెరగటానికి కానీ, ఆరోగ్య సూత్రాలు కానీ అన్ని ఇందులో ఇమిడున్నాయి. వాటిని ప్రజల ముందు పెట్టడము, తల్లిదండ్రులకి మినిమం నాలెడ్జ్ ఇవ్వడం ద్వారా పిల్లలని చైతన్యవంతం చేయొచ్చని నా భావన. అద్భుతంగా వివరించారండి సార్. ఇప్పుడు రత్నం గారు, ఈ చివరిగా చెప్పండి, హెచ్ఎంటీవీ పిలుపునిచ్చింది మట్టి గణపతిని పూజించండి, మట్టి గణపతిని పూజించడం వల్ల సమాజానికి మేలు కలుగుతుందని స్పష్టంగా చెప్పింది. చివరిగా మీరు ప్రేక్షకులకి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకున్నారు? మనం హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ చాలా కాలంగా చెప్తున్నది ఒకటే, మనం మన పిల్లల్ని ఏదైతే మట్టి గణపతులు చేయడం ద్వారా, మట్టి గణపతిని పూజించడం ద్వారా ఆవేశాలకు లోనవ్వకుండా ఒక భక్తి పారవస్యంతో మనం మట్టి వినాయకుడిని పూజించడం అనేది, ఏదైతే వినాయక వ్రతకల్పంలో మనకి ఆ బుక్ లో ఉండేది ఏంటంటే కొట్టని వేలంతా మట్టి వినాయక బొమ్మ ఉంటుంది. అదే స్థాయిలో ఉండడం ద్వారా వాళ్ళ మనస్సు ఏమవుతుందంటే దైవం మీద నిలబడుతుంది. అది వదిలేసి పెద్ద పెద్ద విగ్రహాలు, పెద్దది అన్నది అది ఏమవుతుందంటే వాళ్ళలో ఆ క్రియేటివిటీని పెంచడం మానేసి వాళ్ళలో మూర్ఖత్వం పెంచే పరిస్థితి, మేము గొప్పవాళ్ళం అనే అచేతమైన శక్తి అనే ఆలోచన వస్తుంది. అట్లాంటివి రాకుండా పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఒక రకమైన భక్తి పారవస్యంతో మట్టి వినాయక ప్రతిమ, దానికి వినియోగించే పత్రి, ఆ పత్రిలో ఉన్న ఔషధ గుణాలు, ఆ ఔషధ గుణాల ద్వారా మానవాళికి, సమస్త జీవరాశికి ఉపయోగపడేది ఏంటి? ఇప్పుడు 21 పత్రుల్లో కొన్ని పత్రులు మనము ఏదైతే
గణేష్ని పూజిస్తున్నామో దాని ఏదైతే దాని వాస్తు చిత్రం ఉందో తీసుకుంటే ఈరోజు కొన్ని వందల రకాల వన్యప్రాణులకి ఆహారాన్ని ఇచ్చే గూళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చే చెట్లు అందులో ఉన్నాయి. అర్జున ఫలం ఉంది, అది చాలా రకాల పక్షులు గూళ్ళు పెట్టుకోవడానికి కొన్ని వందల ఏళ్ళు ఉంటాయి. అట్లా సమస్త జీవరాశికి ఉపయోగపడే పత్రి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చే లాభం అన్నది పిల్లలకు చెప్పడం ద్వారా భవిష్యత్తులో ఈ ఔషధ గుణాలున్న మొక్కలను కాపాడుకోవాలి, మట్టిని కాపాడుకోవాలి, గాలిని కాపాడుకోవాలి, నీరుని కాపాడుకోవాలి అనే ఆలోచన పిల్లల్లో తీసుకురావాలి అనే ఆలోచన ఏదైతే ఉందో అది హెచ్ఎంటీవీ చేస్తున్న ఈ ప్రయత్నం చాలా గొప్పది. ఇది భవిష్యత్తులో ఎక్కువ మంది విద్యార్థులతో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అన్నది నా భావన. చివరగా మేడం మీరు చెప్పండి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఛానల్ని చూస్తూ ఈ ప్రోగ్రాంలు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో పర్యావరణానికి నష్టం కలిగించకుండా గణేశుల్లాగా మనము ఆరాధిస్తే అత్యధికమైన, అంటే ప్రతి ప్రోగ్రాంలో మేము చెప్పేది, మమ్మల్ని అడిగేది ఫలితాలు ఎలా ఉంటాయి అని. అద్భుతమైన ఫలితాలు మీరు అందుకుంటారు. మనము ఏ విధంగా పురాణం చెప్పిందో అలా ఆరాధన చేయటం వల్లే మన యొక్క మనసు స్థిమితంగా ఉంటుంది. ప్రధానంగా మన మానసిక పరిస్థితి కూడా బాగుంటుంది. కాబట్టి అందరము కూడా మట్టి వినాయకుళ్ళనే పూజిద్దాం, భక్తి శ్రద్ధలతో ఆరాధిద్దాం. మంచి సందేశాన్ని ఇచ్చారు. చివరగా అన్నదానం సత్యనారాయణ గారు ఒక్క మాటలో చెప్పండి, మీరు చివరగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు ఏం చెప్తారు? హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ ఈ గణేష్ నిమజ్జన సందర్భంగా, గణేష చతుర్థి సందర్భంగా చక్కగా పూజలు చేస్తూ శాస్త్రోక్తంగా మనము పర్యావరణం సమాజంలో మనవంతుని ప్రత్యేక వాళ్ళు కూడా ఏదైనా చేయడానికి మట్టి వినాయకుడిని అందించడానికి, అలాగే మన పిల్లలకి ప్రయత్నం చేస్తే మనం సఫలీకృతం అవుతాము. ధన్యవాదాలండి రమాదేవి గారు, అన్నదానం సత్యనారాయణ గారు, రత్నం గారు. మీరు ముగ్గురు మా కార్యక్రమానికి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు అందించి ఎన్నో విలువైన విషయాలు షేర్ చేసుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి హెచ్ఎంటీవీ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.